మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం 34వ ఎపిసోడ్కు అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందదేవ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరి అద్భుతమైన శ్లోకాన్ని మరి మొదలు పెడదామా? మరి భగవద్గీత 3వ అధ్యాయము 12వ శ్లోకము. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయభ్యః యో భుంక్తే స్తేన ఏవ సహ. పలకండి. బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి, శక్తివంతంగా ఉంటాయి. మరి బీజాక్షరాలు మాకు పలకడం రాదు అని శ్లోకంతోనే ఆగిపోరాదు. అంతకు మించిన కోట్ల శక్తి కలిగి ఉంది తాత్పర్యంలో, ధ్యాన వివరణలో. నీకు మార్గాన్ని చూపించేటువంటి మార్గాన్ని మన చేతులారా మనమే కప్పి పెట్టేస్తున్నాము. నష్టం ఎవరికి? మనకే. మీ అందరి తృప్తి కోసమే నేను ఇక్కడ పలికిస్తున్నాను. ఎవరి మీద ధ్యాన వివరణ తెలుసుకుంటామో, తాత్పర్యం తెలుసుకుంటామో, ఆచరిస్తామో అది అసలైన ప్రతిఫలము. పలుకుదామా మై డియర్ ఫ్రెండ్స్? ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయభ్యః యో భుంక్తే స్తేన ఏవ సహ. తాత్పర్యమేమనగా, యజ్ఞం ద్వారా ఉన్నతులైన దేవతలు మీ అభిష్టమైన భోగాల్ని నిశ్చయంగా మీరు అడగకుండానే ఇస్తారు. యజ్ఞం అంటే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, కొంతమంది కొన్ని ఎపిసోడ్లను చూసిండరు. ముందు ఎపిసోడ్ని చూడకపోతే యజ్ఞం అంటే పురోహితుల దగ్గరికి వెళ్ళిపోతారు. అది కాదు భగవద్గీత చెప్తున్న, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్న యజ్ఞం, యోగీశ్వరుడు చెప్తున్నటువంటి యజ్ఞం. యజ్ఞం అంటే లోక కళ్యాణం కోసం చేసే కర్మలు, నిస్వార్థపూరిత కర్మలు, ఆత్మార్పణ బుద్ధితో చేసే కర్మలు అని అర్థము. ఏ కర్మ చేసినా నాకేమి లాభము అని చూసుకోకుండా చేసే కర్మలు, పరుల బాగు కోసము, ఆనందం కోసము, వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం చేసే కర్మలు, వాటిని నిస్వార్థ కర్మలు అంటారు. ఆత్మార్పణ బుద్ధితో చేసే కర్మలు అంటారు. అర్థమైంది కదా? భగవద్గీత ప్రకారం యజ్ఞం అంటే హోమగుండం, పురోహితులు, అందులో వేసే సమిధలు కాదు సుమా. యజ్ఞం ద్వారా ఉన్నతులైన దేవతలు మీ అభిష్టమైన భోగాలు నిశ్చయంగా మీరు అడగకుండానే ఇస్తారు. నువ్వు లోక కళ్యాణమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే భగవంతునికి, భగవాన్ నాకు ఈ అవసరం ఉంది, నా బాలని ఇలా చూడు, నా బిడ్డకు అది కావాలి, నా కొడుకు ఇలా కావాలి అని నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. నీకు కావలసినటువన్నీ ఆ భగవంతుడు సమకూరుస్తాడు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎప్పుడు ఏమని చెప్పేవారంటే, సంకల్ప ధ్యానాలు చెయ్యొద్దు, ధ్యానాన్ని ధ్యానం కోసం చెయ్యి. నీకేమి కావాలి అని ఎవరైనా అడిగితే, భగవంతుడే వచ్చి అడిగినా నువ్వు తటపటాయిస్తావు. లేకపోతే నువ్వు అడిగినా ఈ జన్మకు కావాల్సినంత అడుగుతావు. ఒక 10 ఏండ్లకు, 20 ఏండ్లకు, 30 ఏండ్లకు పోని ఈ జన్మకు ఏమేం కావాలనో అంత అడుగుతావు. అదే భగవంతుడు ఇవ్వడం మొదలు పెడితే ఈ జన్మకే కాదు, మరణించిన తర్వాత ఉన్నత లోకాలకు వెళ్ళడానికి, ఆ తర్వాత మరి జన్మ తీసుకున్నా నీకు ఎంత ఇవ్వాలనో ఆయనకు అన్నీ తెలుసు. ఏమివ్వాలా, ఎంత ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా అన్నీ మనల్ని సృష్టించిన సృష్టికర్తకు అన్నీ తెలుసు. మనము ఏదో భగవంతునికి ఇవన్నీ తెలియవు, నా కష్టాలు, అవసరాలు అని మనము పదే 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 భగవాన్ నామ స్మరణను వదిలి కోరికల నామస్మరణ చేస్తూనే ఉంటాము. అవునంటారా? కాదంటారా? నన్ను అడిగితే నేనైతే ధ్యానానికి రాకముందు నేను భగవంతుని దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టానో లేదో, రెండో నమస్కారానికి కోరికల చిట్ట విప్పేదానిని. నా ఎగ్జామ్ గురించి ఆయననే చూసుకోవాలి, నా పేపర్ ఈజీగా రావడం ఆయననే చూసుకోవాలి, నా రిజల్ట్ ఆయననే చూసుకోవాలి,
పెళ్ళైనాక భర్త సుఖం ఆయననే చూసుకోవాలి. బిడ్డలు కలిగినాక ఆయన చదువు ఆయననే చూసుకోవాలి. ఆయన మన నౌకరా? చాకరా భగవంతుడు? ఎంత మూర్ఖత్వం! ఎంత అజ్ఞానం మనది! అందుకనే భగవంతుడు అంటున్నాడు, నీ జీవితంలో శుభానికి, అశుభానికి అన్నీ నువ్వే కారణం నాయనా. అందుకని యజ్ఞాన్ని తలపెట్టు. యజ్ఞం అంటే లోక కళ్యాణం కోసం చేసే కర్మ, నిస్వార్థపూరిత కర్మ, ఇతరుల యొక్క ఆనందం కోసము, వారి యొక్క శ్రేయస్సు కోసం చేసే కర్మ, నీ లాభం కోసం, నీ కుటుంబ శ్రేయస్సు కోసం చేసేది కాదు సుమా. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా దేవతల ద్వారా పొందిన భోగాలను ఏ పురుషుడు ఇతరులకు, పురుషుడు అంటే గుర్తుపెట్టుకోండి, ఓహో పురుషుడికి ఒకటేనా ఇది సంబంధము, స్త్రీకి కాదని కాదు. పురుషుడు అంటే ప్రకృతి మీద ఆధారపడి జీవించే జీవి. మనము కూడా ప్రకృతి మీద ఆధారపడమా? స్త్రీ అయినా, పురుషుడైనా, పెద్దవాడైనా, చిన్నవాడైనా, ముసలైనా, ముతకైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా అందరము ప్రకృతి మీద ఆధారపడి జీవించే వాళ్ళమే. అందుకని ఈడ పురుషుడు అంటే అందరికీ చెప్తున్నాడు భగవాన్ కృష్ణ. ఇతరులు ఎవరికి ఇవ్వకుండానే తానే అనుభవిస్తాడో, మరి భగవంతుడు ఇచ్చినటువంటి సంపదను తానొక్కడే అనుభవిస్తున్నాడంటే ఏమవుతాడు? అలాంటి వాడు దొంగ అవుతున్నాడు. భగవంతుడి దృష్టిలో నికృష్టమైన వాడు, దొంగ అనబడుతున్నాడు. మరి ధ్యాన వివరణలో బ్రహ్మర్షి పితాంపత్రిజీ ఇంకా లోతుల్లోకి వెళ్ళి మనకున్నటువంటి మూలలో ఉన్నటువంటి అనుమానాలన్నిటిని నివృత్తి చేశాడు. మరి నాతో పాటు మీరు ప్రయాణం చేయండి. కమాన్. ధ్యాన వివరణ. యజ్ఞాల ద్వారా దేవతలు, హాస్టల్ మాస్టర్స్ సంతుష్టులు అవుతారు ఎప్పుడైతే నువ్వు యజ్ఞం చేస్తావో. యజ్ఞం అంటే ఇప్పుడు ఒక సెకండ్ గ్యాప్ ఇస్తాను, మీరే గుర్తు చేసుకోండి. యజ్ఞం అంటే నేను చెబుతూ పోతే మీరు యజ్ఞం అంటే యజ్ఞంలోనే పడిపోతారు. యజ్ఞం అంటే లోక కళ్యాణార్థం చేసే కర్మ, నిష్కామ కర్మ, నిస్వార్థ కర్మ, స్వార్థరహితమైన కర్మ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. యజ్ఞాల ద్వారా సంతుష్టులైన దేవతలు, ఎప్పుడైతే నువ్వు లోక కళ్యాణం కోసం కార్యక్రమాలు చేస్తూ ఉంటావో, పరోపకారమైన పనులు చేస్తూ ఉంటావో, పక్కవారిని ఉద్ధరణ కోసం నువ్వు పనులు చేస్తూ ఉంటావో, భగవంతుడు సంతుష్టులవుతారు. యజ్ఞాల ద్వారా దేవతలు సంతుష్టులవుతారు. అడగకుండానే ప్రసాదం పంచి పెడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి పత్రిజీ గారు అదే కదా చెప్పినది, నాయన ధ్యానాన్ని ధ్యానం కోసం చెయ్యి, సంకల్పాలు పెట్టొద్దు, వికల్పాలు పెట్టొద్దు. నీకు తెలియదు, నాకు ఇది వద్దు, అది వద్దు, ఇది కావాలి, ఇది కావాలి. సంకల్పం అంటే కావాలి అనడం, వికల్పం అంటే నాకు అది వద్దు, ఇది వద్దు అని. నీకు ఏమి కావాలనో, ఏది వద్దో, ఎప్పుడు ఇవ్వాలనో, ఎంత ఇవ్వాలనో నిన్ను సృష్టించిన సృష్టికర్తకు సమస్తము అవగతము. చూడండి, ఒక తండ్రి బిడ్డ 10th క్లాసు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు. అంటే ప్రిపేర్, అంటే ఇప్పుడు 10th అంటే కనీసం 9 months పడుతుంది కదా ప్రిపరేషను, స్కూలు, సబ్జెక్టు. ఆ అబ్బాయికి ఒక చెడు వ్యసనం ఉంది, వీడియో గేమ్స్ ఆడుతూ ఉండడం. ఆ తండ్రికి చాలా కోపం వచ్చింది. వాళ్ళ అమ్మని కూడా తిట్టడం పెట్టాడు. నీ వల్లనే ఆ అబ్బాయి పాడవుతున్నాడు, నువ్వు గట్టిగా చెప్పలేవా అని. అంటే నేను ఎంతో చెబుతాను, వినకున్నాడు అని ఆమె అంటుంది. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చే సమయానికి ఆ అబ్బాయి గేమ్స్ ఆడడం వాళ్ళ నాన్న చూస్తాడు. వాళ్ళ నాన్నకు చాలా కోపం వస్తుంది. 10th క్లాస్ పెట్టుకొని నువ్వు చక్కగా ఇంటికొచ్చి కాళ్ళు ముఖాలు కడుక్కొని కాసేపు నువ్వు సరదాగా మంచి అమ్మ ఫుడ్ పెడితే తిని బయటికి వెళ్ళి కాస్త కాలక్షేపం చెయ్యి. అంటే ఆడడం పాడడం చేసి శారీరకంగా దృఢంగా అవుతావు. ఇంట్లో కూర్చొని ఆ వీడియో గేమ్స్ ఆడుతున్నావంటే ఐకి స్టెయిన్ ఇస్తావు, మరి ఒళ్ళంతా ఇబ్బంది పడుతుంది. కాసేపు బయట సరదాగా ఒక అరగంట గంట మంచిగా శరీరానికి వ్యాయామం ఇవ్వు అని వాళ్ళ నాన్న మంచి సలహాని ఇస్తున్నాడు. దెర్ ఈస్ నో డౌట్. మరి ఆ బిడ్డకు ఏం అవసరము? వీడియో గేమ్స్ అంటే బహుమక్కువ. పొద్దున వీడియో గేమే, మధ్యాహ్నం లంచ్కి వచ్చిన వీడియో గేమే, సాయంకాలం వీడియో గేమే, రాత్రి పడుకునే వరకు వీడియో గేమే. అంత పిచ్చి ఉంది. ఎందుకు ఇప్పుడు బయట ప్రతి పిల్లవాడు ఆ వీడియో గేమ్స్లో పడిపోయి ఆడుతుంటారు. నేను ఒకసారి అడిగాను నా బాబుకి, ఏం నాన్న అలా ఇలా అయిపోతుంటారు అని. ఆడ చంపడం అంటే ఆ సాటిస్ఫాక్షన్, చంపేయి అని కోరుకుంటుంటారు. ఏమి నేర్పిస్తున్నాయి ఆటలు? ఇతరులను చంపి నువ్వు ఆనందించడమా? ఇలా చంపు, అలా చంపు అని అరిచేస్తుంటారు, కేకలు పెట్టేస్తుంటారు. ఆ వీడియో గేమ్స్లో పడి కింద పడి మీద పడి ఇలా అని అలా అని. ఆ హావభావాలు చూస్తే భయం వేస్తుంది, నిజంగా ఎవరైనా చంపడానికి వచ్చారేమోననేసి. ఒకరి మరణం నీకు ఆనందాన్ని కలిగిస్తుందా? దీనిని అనరా? మరి ఏమంటారు? మనకు మనమే అవకాశం చేసుకోవాలి. మానవత్వం అంటారా, దైవత్వం అంటారా, రాక్షసత్వం అంటారా? ఏమంటారు? మన బిడ్డలు మన కళ్ళ ముందు ఏ ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు? రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు.
మరి వాళ్ళ తండ్రి కోపపడడంలో ధర్మం ఉందా లేదా? మరి ఆ బిడ్డకు చాలా కోపం వస్తుంది. వాళ్ళ నాన్నని చంపేయాలంత కోపం వస్తుంది. నన్ను ఆడనియ్యడు. నాకు ఫ్రీడమ్ లేదమ్మా అని వాళ్ళ అమ్మతో గొడవ పడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఒకరోజు ఇంక కోపం వచ్చి ఆ మొబైల్ తీసుకొని బీరువాలో పెట్టి లాక్ చేసేస్తాడు. అమ్మకు వద్దు, నీకొద్దు, ఎవరికొద్దు. నా మొబైల్ నా దగ్గర ఉంటే నన్ను నువ్వు అడగలేవు ఎలాగా. వాళ్ళ నాన్న షాప్‌కి వెళ్ళిపోతాడు. ఈ అబ్బాయి ఏడ్చి ఏడ్చి స్కూల్‌కి వెళ్ళి ఇంగ చస్తా బతుకుతా ఇంక మొబైల్ లేదు కదా చేతిలో. చచ్చినట్లు చదువుతూ చదువుతూ ఎట్టకేలకు పాస్ అవుతాడు. తర్వాత ఇంటర్. అప్పుడు కూడా నో మొబైల్. ఇవ్వడు వాళ్ళ నాన్నగారు. తర్వాత ఇంటర్ చదివేసి మంచిగా ఇంజినీరింగ్ మంచి సీట్ వస్తుంది ఆ అబ్బాయికి. వచ్చినాక వాళ్ళ నాన్న మంచి ల్యాప్‌టాప్ కొనుక్కొచ్చి ఆ అబ్బాయికి బహుమానంగా ఇస్తాడు. వాళ్ళ అమ్మకి ఆశ్చర్యం, ఆ అబ్బాయికి ఆశ్చర్యం. ఇంత మొబైల్, ఇంతే ఉంటుంది మొబైల్. ఇవ్వడానికి అంత కోప్పడినాడు, అంత గొడవ చేశాడు, తిట్టాడు, కొట్టాడు. ఇంగ నన్ను ఇంట్లో నుంచి బయట గెంటేసేంత పని చేశారు మా నాన్నగారు. ఇప్పుడెందుకు ల్యాప్‌టాప్ తెచ్చిచ్చాడు అని ఆ అబ్బాయికి ఆశ్చర్యమేసింది. దానికి అంతరార్థం నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. అప్పుడు ఆ మొబైల్ ఈ అబ్బాయి యొక్క భవిష్యత్తుకు ఆటంకం కలిగిస్తుంది. ఈ ల్యాప్‌టాపు ఈ అబ్బాయి భవిష్యత్తుకు అండగా ఉండబోతుంది. మంచి ప్రాజెక్ట్స్ వర్క్స్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు చదువుని ఇంకా బాగా చదువుకోవచ్చు. పెద్దగా బాగా కనిపిస్తుంది. ఫ్యాకల్టీ చెప్పేటివన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఒకటికి 2 సార్లు దానిని తీసి చదవచ్చు. ఎప్పుడు ఏది ఇవ్వాలనో ఎవరికి తెలుసు? తల్లిదండ్రులకు తెలుసు. అలానే మనల్ని సృష్టించిన సృష్టికర్తకు ఏమివ్వాలి? ఎంతివ్వాలి? ఎప్పుడివ్వాలి? అన్నీ ఆయనకు తెలుసు. మనమే బాధపడిపోతున్నాం ఏదో ఆయనకు తెలియదు అని ఒక ఫోన్ లేదే చెప్పడానికి అనేసి తిరుపతికి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా అక్కడ ద్వారం నుంచి మొదలుపెట్టి ఇంక కోరికల లిస్టు చదువుతూనే ఉంటాము. ఇంకా 5 అడుగులు వేస్తే దేవుడి విగ్రహం వస్తుందంటే, అయ్యో! భగవంతుడు నా విషయాలు విన్నాడో లేదో ముందు వాళ్ళు చెబుతూ ఉంటారు కదా! అని మరి గబా గబా చదువుతాము. చూడండి అన్ని లక్షల మంది భక్తులు చెబుతూ ఉంటే ఎవ్వరికి ఏం అవసరం ఆయనకి ఏం అర్థమవుతది? చూడండి ఒక 10 మందొచ్చి మనకు ఏమండి మాకు ఈ ప్రాబ్లమ్ ఉందని నేను ఒక సర్పంచ్‌ననుకోండి. 10 మందొచ్చి నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ఆ ప్రాబ్లమ్ ఉందని చెప్పారనుకోండి. వాళ్ళు పోయినాక నాకు ఏమనిపిస్తది? అరే! ఎవడు ఏ సమస్య ఉందని నాకు అర్థం కాదు. నేనేమని చెప్తాను వాళ్ళకు? ఓ పేపర్ మీద మీ పేరు, మీ ఊరు, మీ సమస్య రాసిచ్చిపోండి నా ప్యూన్‌కి, నా పీఏకి అని చెప్తాను. అవునా లేదా? అలానే భగవంతుడికి ఆత్మ రూపేణ నేను మీలోనే ఉన్నారా బాబు! మీరు నాకు చెప్పినా చెప్పకపోయినా మీ సమస్యలు తెలుసు. మీ యొక్క మనస్తత్వము తెలుసు. మీ కులుక్తులు తెలుసు. మీరు మంచివారా? చెడ్డవారా? ఎటువంటి కర్మలు చేస్తున్నారో అన్నీ నాకు తెలుసు నాయనా అని అంటాడు. అందుకని గురువు చెప్తున్నారు. మరి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు? యజ్ఞం ద్వారా భగవంతుడు నువ్వు కోరుకున్న కోరికలన్నీ నువ్వు యజ్ఞాలను తలబెట్టినప్పుడు భగవంతుడు దేవతలు నువ్వు ఆ కోరుకున్న కోరికలన్నిటిని నెరవేరుస్తారు అన్నారు. మరి పత్రి సార్ కూడా అదే కదా చెప్పాడు. నువ్వు ధ్యానాన్ని ధ్యానం కోసం చెయ్యి. ఎటువంటి సంకల్ప వికల్పాలు పెట్టొద్దు అన్నాడు. మరి మన సృష్టించిన సృష్టికర్త మన తండ్రి. ఆయనకు తెలియదా ఈ బిడ్డలకి ఏమవసరమో? ఆ మాత్రం కూడా మనకు జ్ఞానం లేక మనం చానా బాధపడుతూ, రోదిస్తూ, భగవంతుడిని నిందిస్తూ సమయం గడుపుతూ ఉంటాం. నిజానికి సొంతానికి కావాల్సిన కన్నా ఎక్కువే పెడతారు. చూసారా? ఆ బిడ్డకి వాళ్ళ నాన్న మొబైల్ వద్దని ల్యాప్‌టాప్ చాలా బిగ్ ల్యాప్‌టాప్ అప్‌డేట్ ల్యాప్‌టాప్ ఇచ్చాడు. మరి అధికంగా ఇచ్చాడా లేదా? అలానే ఇక్కడ కూడా భగవంతుడు నువ్వు అడగకుండానే అధికంగా నీకు ప్రసాదిస్తాడు. నిజానికి సొంతానికి కావాల్సిన దానికన్నా ఎక్కువనే పంచిపెడతాడు. ఎక్కువగానే నీకు పెడతాడు. ఇంతకన్నా కావాల్సిందేముంది? మన పనేమి ఇతరులకు నష్టపరచకుండా, కష్టపెట్టకుండగా నిస్వార్థమైన కర్మ చెయ్యాలి. ఇతరుల ఉద్ధరణకు నువ్వు పాటుపడాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే దాన్ని మళ్ళీ మనం అందరితో పంచుకోవాలి. నీకైతే భగవంతుడు నువ్వు లోక కళ్యాణార్థం చేసే కర్మలు చేశావు. నువ్వు అడగకుండానే ఆయన భగవంతుడు ఏం చేశాడు? నిజానికి సొంతానికి కావాల్సిన దానికన్నా ఎక్కువే పెడతాడు. ఎక్కువగా పెట్టినప్పుడు నువ్వు మరి తిరిగి ఏం చేయాలి? అది నలుగురితో పంచుకోవాలి. నాకే సొంతం లక్షలు, కోట్లు, మిలియన్లు ఎన్ని డబ్బొచ్చినా పొలాలు, స్థలాలు మనవళ్ళకు, ముని మనవళ్ళకు దాచరాదు. అందుకనే గరికపాటి గారంటారు, నీ జీవితంలో వచ్చిన డబ్బుని ఫర్ సపోజ్ ఒక రూ. 1,00,000 జీతగాడివనుకో, 50,000 అనుకో, 30,000 అనుకో, 10,000 అనుకో దాన్ని బట్టి మీరు డివిజన్ చేసుకోండి. 50, 25%, 25% 3 భాగాలు చేయాలి. 50% నీ నెలవారీ ఖర్చులకు, 25% నీ భవిష్య నిధికి, ఒక 25% దాన ధర్మాలకు. అదే నీకు రేపొద్దున పెట్టేది. చూడండి ఒక నలుగురు స్నేహితులున్నారంట. ఒక చిన్న కథ చెప్పుకుందాం ఇక్కడ. కథ అంటే ఇష్టమేనా అందరికీ? నాకైతే చాలా ఇష్టం. మా అమ్మగారు చాలా కథలు చెప్పేవారు.
మరి ఆ కథలో భాగంగానే గరికపాటి గారు ఒక కథ చెప్పారు. నలుగురు స్నేహితులు ఉన్నారంట. ఇంకొక స్నేహితుడి గురించి చెప్తున్నారంట. వీడికి చాలా సిరి సంపదలు ఉన్నాయి. వీడు చాలా అదృష్టవంతుడు. రోజు కార్లు తిరుగుతాడు. ఎన్నో బంగ్లాలు ఉన్నాయి అని అనుకుంటున్నారంట. పెట్టి పుట్టాడు రోయ్ అని అనుకుంటున్నారంట. గరికపాటి గారంటాడు, పెట్టి పుట్టాడుడోయ్ అంటే దాని అర్థము ఎప్పుడో బాగా పెట్టాడు గాబట్టే ఇప్పుడు పెట్టే శక్తి ఉన్న ఇంట్లో పుట్టాడు. బాగా పెట్టి పుట్టాడు. వీడేం అదృష్టవంతుడు అనే పదాలు నేను కూడా చాలా సార్లు విన్నాను. పెట్టి పుట్టాడు అంటే అర్థము ఒకప్పుడు బాగా పెట్టాడు కాబట్టి ఇప్పుడు పెట్టే శక్తి ఉన్న ఇంట్లో పుట్టాడు అనంటే దాని అంతరార్థము. మనకు అర్థాలు తెలియవు, అంతరార్థాలు తెలియవు. వాడు అదృష్టవంతుడు, నేను దురదృష్టవంతుడిని. భగవంతునికి కనికరం లేదు. మన ఇంట్లో పెద్దలనో, స్నేహితులనో, బంధుమిత్రులనో నిందిస్తూ ఉంటాము. అన్నిటికి మూలం ఎవరు? ఎవరు చేసుకున్న దానికి వాళ్ళే మూలము. ఈ అవగాహన కల్పిస్తది ఆధ్యాత్మికత. మరి అయితే దాన్ని మళ్ళీ మనం అందరితో పంచుకోవాలి. మరి పంచుకోమనే కదా గరికపాటి గారు చెప్పినది, చాగంటి గారు చెప్పేది, పరిపూర్ణానంద స్వామి చెప్పేది, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పేది, చిన్మయ మిషన్ చెప్పినా, రామకృష్ణ మిషన్ చెప్పినా అందరు చెప్పేది ఒకటే. ఎవ్వరిని దోచుకోమని చెప్పదు. కొంత కొంత పంచిపెట్టబోయ్ అని చెబుతది. అయితే దాన్ని మళ్ళీ మనం అందరితో పంచుకోవాలి. మనమే పూర్తిగా స్వాహా చెయ్యకూడదు. నా కష్టార్జితం, నేను ఎంత మంచి పనులు చేసి నాకు ఇంత భోగత్వం ఉంది, నేను ఎంత పుణ్యాత్ముని అని పొంగిపోరాదు. భగవాన్ ఇది నాది కాదు, మా అందరిది. ఇది అందరిది. నీ బిడ్డలమైన మా అందరిది అనే స్థితిలో ఉండాలి. నాది నాది అనరాదు. కొంత దాచుకోమన్నాడు కదా భవిష్య నిధి కోసం. నీ బిడ్డల కోసం, నీ ఇల్లాలు కోసం, నీ భర్త కోసం, నీ తల్లిదండ్రుల కోసం. చక్కగా నీ కుటుంబాన్ని, పరివారాన్ని చూసుకోమన్నాడు కదా. 50%, 25% పరుల కోసం ఖర్చు పెట్టమన్నాడు. అదే నీకు పట్టుకొచ్చేది. ఏ జన్మకు? మరు జన్మలకు. ఈ జన్మలో ఆనందంగా జీవించడానికి 50%, భవిష్యత్తులో నీకు అనారోగ్యం వచ్చినా, నీ బిడ్డలకు అవసరం వచ్చిన 25%, మరణించిన తర్వాత నీతో పాటు వచ్చేది 50% కాదు, 25% కాదు. లాస్ట్‌లో దాన ధర్మాల కోసం ఏదైతే 25% పెట్టావో అది నిన్ను పట్టుకొచ్చేది. అది మనకు తెలియదు. మనమే పూర్తిగా స్వాహా చేయకూడదు. అలా చేస్తే దొంగ అని తప్పక అభివర్ణించబడతాం. వచ్చిన సంపదనంతా మనమే స్వాహా, నా వాళ్ళకే ఉండాలి, నేనే తినాలి, నేనే బాగుండాలి అనుకుంటే దొంగ అనే విధంగా భగవంతుడు మనల్ని అభివర్ణిస్తున్నాడు. ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నది అప్పటికప్పుడు అందరిది. ఎప్పటికప్పుడు మన దగ్గర ఉండేది ఎప్పటికప్పుడు అది అందరిది. నీకు ₹2 వచ్చిందంటే 50%, 25%, 25%, 75% నీ అవసరాలకు, 25% దాన ధర్మాలకు. ఎవ్వరమైనా అలానే చేసుకుంటూ పోవాలి. మనమే పూర్తిగా స్వాహా చెయ్యకూడదు. అలా చేస్తే దొంగ అని తప్పక అభివర్ణించబడతాం. ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నది అప్పటికప్పుడు అందరిది. అది సృష్టి యొక్క మౌలిక యజ్ఞ సూత్రం. మౌలిక యజ్ఞ సూత్రం ఏమంట? ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నది అప్పటికప్పుడు అది అందరిది అయినప్పుడు ఏమైపోతుంది? అది సృష్టి యొక్క మౌలిక యజ్ఞ సూత్రం. మౌలిక అంటే ముఖ్యమైన సూత్రము అని. యజ్ఞం అంటే లోక కళ్యాణార్థము అని. ఎప్పటికప్పుడు నీ దగ్గర ఉండేది అది అప్పటికప్పుడు అందరిది అంటే అర్థమేమి? అది యజ్ఞమే కదా. నాది, నాకు అనకుండగా అందరిది అని అంటున్నావు. ఆ విధంగా మనకన్నా హీన స్థితిలో ఉన్నవారికి మన దగ్గర ఉన్నది పంచి పెడుతూ ఉంటే, చూడండి మనకన్నా చాలా మన ఇంట్లో పని వాళ్ళు అయ్యుండొచ్చు, వాచ్‌మెన్ అయ్యుండొచ్చు. ఎవరైనా ఇబ్బందుల్లో, బాధల్లో, అవసరాల్లో ఉంటే మనము గుర్తించాలి. వాళ్ళొచ్చి అడగాలి అనుకోరాదు. ఫర్ సపోజ్ అందరూ చేస్తుంటారు. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా గురించి, నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి చెబుతూ ఉంటాను. చూడండి, మరి మా అపార్ట్మెంట్‌లో వాచ్‌మెన్ అమ్మాయికి పెళ్లి కుదిరితే వాళ్ళొచ్చి అడగాల్సిన అవసరం మునిపే మేమందరం కలిసి వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, ఎంత ఇవ్వాలి అనేది ఒక మాట అనుకుంటాము. అందరితో పాటు ఇచ్చినప్పటికీ ఏ కుటుంబం ఆ కుటుంబం వారికి ఇంకొంత ఇస్తాము. కొంత డబ్బు, పట్టు చీర అలా రకరకాలుగా. అంటే వాళ్ళకు ఎంతో కొంత మన దగ్గర వాళ్ళు పని చేస్తున్నారు అంటే పని వాళ్ళు కాదు, మన వాళ్ళు కావాలి. వాళ్ళ కష్టంలో ఎంతో కొంత మనము సహాయం చేయాలి. అలానే నే మా అపార్ట్మెంట్‌లోనే చెప్తూ ఉన్నాను ఎగ్జాంపుల్‌గా మీకు. మరి మా ప్రభాకర్ గుప్తా అంకుల్ వాళ్ళేం చేశారు, చక్కగా అమ్మాయికి పుస్తే, కాలికి మెట్టెలు చేపిచ్చారు. మేము కొంత నగదు, ఆ అమ్మాయికి పట్టుబట్టలు, అందరితో పాటు మరి నగదు కూడా. అప్పుడు వాళ్ళకు ఆనందం కలుగుతుందా లేదా?
మరి మనకు కూడా భగవంతుని వైపు చూస్తామే, మనకు కష్టమొస్తే, మనకేమైనా అవసరం ఉందంటే, మరి మన దగ్గర ఉన్నవాళ్ళు, మన దగ్గర వాళ్ళు పని చేస్తున్న వాళ్ళు, మనకన్నా ఏమని చెప్పారు చక్కగా అందుకనే, మనకన్నా హీన స్థితిలో ఉన్నవారు, మరి మన దగ్గర వాళ్ళు ఏ స్థితిలో ఒక వాచ్‌మెన్‌గా పనిచేసిన పనమ్మాయిగా చాకలమ్మాయిగా పనిచేస్తుంది. వాళ్ళకి దగ్గర డబ్బు లేనప్పుడు మనము అడగకుండానే వాళ్ళ అవసరాలను మనం గుర్తించి ఇవ్వాలి. అలా ఎంతోమంది చేస్తుంటారు. మనం అడగలేదు కదా! మనం ఎందుకియ్యాలి? అడిగితేనే పెట్టాలి. వాళ్ళకేం తక్కువ అని చాలా మంది మాట్లాడుతుంటారు కదా! వాళ్ళకు అవగాహన కలిగిస్తున్నాను. ఈడ కృష్ణ ఏ ఉద్దేశ్యంతో చెప్తున్నాడు? యజ్ఞం అంటే లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమము. అంటే ఇతరులకు సహాయపడడము. ఎటువంటి లాభాపేక్ష లేకుండగా నిస్వార్థంగా. మనకన్నా హీన స్థితిలో ఉన్నవారికి మన దగ్గర ఉన్నది పంచిపెడుతూ ఉంటే, పైలోకంలో ఉన్న దేవతలు, యోగులు, మాస్టర్లు మనకు కావాల్సినవి మనకు సంతోషంగా సమకూరుస్తూనే ఉంటారు. ఇదొక్క మాట చాలదా మేడం? మాకిన్ని రోజు తెలియదు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఇంత అద్భుతంగా చెప్పాడా? ఇప్పటి నుంచి మనమందరం ఏం చేయాలి? మనకన్నా హీన స్థితిలో ఉన్న అవసరాలు ఎవరికి ఉన్నా, మన వంతు మనము మన దగ్గర ఉండేది పంచిపెడుతూనే ఉంటే, పైనున్నటువంటి గురువులు, దేవతలు మనకి ఎప్పటికప్పుడు మనల్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుతూ వస్తారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. పైలోకాల్లో ఉన్న దేవతలు, యోగులు, మాస్టర్లు మనకు కావాల్సినవి మనకు సంతోషంగా సమకూరుస్తూనే ఉంటారు అని ఇక్కడ అద్భుతంగా చెప్పారు. ఓ కథ చెప్పుకొని ముగించుకుందాం. ఒక రాజు ఉంటాడు. ఆ రాజు అనుకుంటాడంట, నా ప్రజలకందరికీ గొప్ప బహుమానాలియ్యాలి అనేసి ఎక్కడెక్కడ దేశాల నుంచి గొప్ప గొప్ప బహుమానాలని తెచ్చిపెడతాడంట. అందరిని పిలిపిచ్చి ఒక్కొక్కరు ఒక బహుమానం తీసుకుపోవాలి. ఒకటే తీసుకుపోవాలి అని. అందరూ వచ్చి అన్నీ బాగుంటాయి. ఏది తీసుకోవాలో అర్థం కాదు. అయ్యో! ఒకటే చెప్పారే రాజుగారు అని వెతికి వెతికి వాళ్ళకి నచ్చినది తీసుకుపోతూ ఉంటాడంట. ఒకతను తన బిడ్డని ఎత్తుకొచ్చింటాడు. 3 సంవత్సరాల బిడ్డ. అవన్నీ చూసి ఆనందంతో ఆ బిడ్డని వదిలేస్తాడు. చెయ్యి వదిలేస్తాడు. వాడు అడుగులు వేస్తూ, తప్పటడుగులు వేస్తూ అక్కడ రాజుగారు సింహాసనం మీద కూర్చొనుంటాడు. వీళ్ళందరిని చూస్తూ ఉంటాడు. వీళ్ళ ఆనందాన్నంతా చూస్తూ ఉంటాడు. అబ్బా! నా ప్రజలు ఎంత ఆనందంగా వెళ్ళిపోతున్నారు ఇవన్నీ తీసుకొనిని. ఆ బిడ్డ మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ రాజు మీద సింహాసనం మీద ఉన్న రాజు తొడ మీద కూర్చుంటాడు. అప్పుడు ఆ రాజే ఆ బిడ్డ వంతైపోతాడు. అంటే ఆ రాజే తన వాడైపోతాడు. మరి రాజ్య సంపద, రాజు బహుమానాలు ఇప్పుడు రాజే తనవాడైతే ఏమైపోతుంది? అలానే మనము కూడా చిన్న చిన్న బహుమానాలకు లొంగకూడదు. భగవంతుడే మనవాడవ్వాలంటే భగవంతుడు చెప్తున్నాడు, యజ్ఞాలు చేస్తే నేను దేవతలు సంతుష్టులై నీకు కావలసిన భోగభాగ్యాలను వాళ్ళు సమకూరుస్తారు. అయితే సమకూర్చిన భోగభాగ్యాలను నువ్వే తినాలి, నువ్వే ఉండాలనకుండగా నీ తోటి వారికి పంచిపెట్టకపోతే దొంగ అనబడతావు అని అద్భుతమైన విషయాలు యజ్ఞం అనుకుంటూ ఎన్నో విషయాలు మన గురించి మనం ఎక్కడెక్కడ ఏ పొరపాట్లు చేస్తున్నామో, ఎటువంటి పొరపాట్లు చెయ్యకూడదో, మన జీవితం సుభిక్షంగా, ఆనందంగా, హాయిగా సాగిపోవాలంటే మనము చెయ్యకూడనివి చెయ్యకూడదు. చెయ్యవలసినవి చెయ్యాలి. ఇదే ఆధ్యాత్మికత. మరి ఇవన్నీ చెప్తున్నటువంటి శ్రీకృష్ణ అమృతానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, పీఎంసీ ఛానల్‌కి, పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరొక అద్భుతమైన సెగ్మెంట్‌తో మీ ముందుకు వస్తాను. మరి అప్పటి వరకు సెలవు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఉంటాను మరి.